మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల దినోత్సవం మేడే 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 సలాం జై భీమ్ లాల్ సలాం పోరాడదాం కనీస వేతన అమలుకై పోరాడదాం కనీస వేతనాల అమలుకై పోరాడదాం కనీస వేతనాల అమలుకై వర్ధిల్లాలి మేడే వర్ధిల్లాలి మేడే జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ లాల్ సలాం కార్మికుల ఐక్యత మేడే మేడే ప్రపంచ కార్మికులారా ప్రపంచ కార్మికులారా ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే. ఈ మేడే ప్రపంచంలో భూమండలంలో ఉన్న ప్రతి కార్మికుడికి హక్కులు, పని గంటలు, కనీస వేతనాలు అమలు జరగడానికి స్ఫూర్తి పొందినటువంటి మేడే. అదేవిధంగా భారతదేశంలో కూడా మరి కార్మిక వర్గం 100కి 99% బహుజన జాతులకు సంబంధించిన వాళ్ళు ఈ దేశంలో కార్మిక వర్గం. ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులం ఈ దేశంలో ఉంది. ఈ కులం నాశనం కాకుండా ఈ దేశం అభివృద్ధి జరగదని చెప్పేసి మరి చరిత్ర చెప్తున్న సత్యం. ఇవాళ ఎవరైతే కింది కులాల నుండి వస్తారో వాళ్ళకి జీతం కూడా అదే పద్ధతిలో ఉంటుంది. ఎవరైతే అగ్రకులాలు ధనవంతులు పై కులాల నుంచి వస్తారో వారికి మంచి జీతం ఉంటుంది. ఎందుకంటే అది ఉదాహరణ ఇవాళ నువ్వు భవన నిర్మాణ కార్మికులు చూస్తే వీళ్ళంతా ఏ కులాలు, మరి మున్సిపల్ కార్మికులు, గ్రామ పంచాయతీ కార్మికులు, వ్యవసాయ కార్మికులు, మరి వివిధ అవుట్సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న షాపులలో పనిచేసే వాళ్ళు, పెట్రోల్ బంకులలో పనిచేసే వాళ్ళు, వీళ్ళందరూ కూడా బహుజన జాతులకు సంబంధించిన వాళ్ళు. ఎక్కడైనా ఉంటే ఒకరు ఇద్దరు 1% మరి అగ్రకులాల్లో పేదలు ఉండొచ్చు, కానీ ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జాతులు మాత్రమే ఉంటాయి. అందుకే ఇవాళ పరిపాలించే వాళ్ళందరూ కూడా అతి కొద్ది మంది అయినటువంటి మరి పెట్టుబడిదారులు వారు అగ్రకులాల నుండి వచ్చారు కాబట్టి ఈ కింది కులాల కార్మిక వర్గం పట్ల వివక్ష చూపుతా ఉన్నారు. అందుకే ఈ దేశంలో మరి ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎవరు మాట్లాడుకున్నా వీళ్ళ రంగంతా ఒకటే, వీళ్ళు కార్మికులని ఈ బహుజన కార్మిక వర్గాన్ని మోసం చేసి తొక్కేసి మరి వాళ్ళు ఎప్పటికప్పుడు అధికారంలో ఉండే విధంగా ఓట్ల ద్వారా నోట్లని వంచి ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తూ ఉన్నారు తప్ప ఈ బహుజన కార్మిక వర్గానికి ఏ రోజు కూడా మరి వీళ్ళు మంచి చేసింది లేదు. ఇవాళ ఎప్పుడు కూడా బహుజన కార్మికులు మాకు రూపాయి కిలో బియ్యం ఇవ్వండి, మాకు అది ఇవ్వండి, మాకు ఇది ఇవ్వండి అని అడగట్లేదు. పనికి ఫలితం అడుగుతూ ఉన్నారు. ఆత్మగౌరవం, స్వయం గౌరవం అడుగుతూ ఉన్నారు. మరి రాజ్యాంగంలో మేమెంతో మా వాటా అంతా అని అడుగుతున్నారు తప్ప మీరు చిన్న చిన్న రిజర్వేషన్లు ఎవడు అడుగుతూ ఉన్నాడు? లేకపోతే మాకు రూపాయి కిలో బియ్యం ఇవ్వండి, పప్పు బెల్లాలు వంచమని ఎవడు అడగట్లేదు. మీరు రిజర్వేషన్ల కోసం ఎవడు భిక్ష కాదు. ఎవడి జనాభా ఎంత ఉంటుందో, ఏ కులం జనాభా ఎంత ఉంటుందో, ఆ గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, పరిశ్రమ నుంచి మరి ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాల వరకు ఎవరి వాటా ఎంత ఉంటుందో అంత ఇవ్వాలి, లేదా వారికి కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ మేడే సందర్భంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బహుజన కార్మిక వర్గం ఐక్యంగా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్, లాల్ సలాం. 138వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాటి అమరుల త్యాగాలతో ఈరోజు మనము తలెత్తుకొని తిరుగుతున్న విధానం 8 గంటల పనిదినం కోసం అమరులైన త్యాగదనులను తలుచుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఎర్రజెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. కానీ భారతదేశంలో మరి 1925లో స్థాపించిన సిపిఐ పార్టీ నేటికి అనేక పోరాటాలు, అట్లాగే మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో అనేక త్యాగాలు చేసి నేటికి ప్రజల తరపున నిలబడ్డ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లౌకికవాదాన్ని కాపాడుకుందాం, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కనుక మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు ఇండియా కూటమి ఇలా ఏర్పడ్డది. ఈ ఇండియా కూటమికి మరి రాబోయే రోజుల్లో జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ మేడే సందర్భంగా వర్కర్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను
విడనాడి అట్లాగే వాళ్ళు తీసుకొచ్చిన 4 కోడుల చట్టాన్ని ఉపసంహరించుకొని కార్మిక వర్గాన్ని రక్షించాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సంఘం ఆధ్వర్యంలో ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. ఈ జెండాను ఆవిష్కరించవలసిందిగా ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు కామ్రేడ్ చక్రపాణి గారిని కోరుతూ వారు ఈ జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతారు. ఏఐటీయూసీ మేడే 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 కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత. ఓకే వస్తాం. హలో వాయిస్ తీసుకుంటాను. మనోడు ఇస్తాడు. రావుజీ ఈ ప్రపంచ 130వ మేడవ శుభాకాంక్షలు. ప్రపంచ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఇది 138వ ప్రపంచ కార్మిక దినోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము. మేము రిటైల్ కూరగాయల వర్తకులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు మా యొక్క సమస్యలు ఇక్కడ లైసెన్స్ పునరుద్ధరణకు లైసెన్స్ రద్దు చేయబడింది. గతంలో లైసెన్సులు జారీ చేసిండ్రు. గత 5 సంవత్సరాల నుంచి వెళ్ళి లైసెన్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏఐటీసీ ఆధ్వర్యంలో దానికోసము పోరాడుతున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యల కోసం ఏఐటీసీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తున్నాము. కిషన్గంజ్ హమాలీల ఐక్యత కిషన్గంజ్ హమాలీల ఐక్యత కిషన్గంజ్ హమాలీల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే మేడే ఏఐటీయూసీ కిషన్గంజ్ హమాలీల ఐక్యత కిషన్గంజ్ హమాలీల ఐక్యత. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మేడే మేడే. మర్జా కిషన్గంజ్ హమాలీలకు జిల్లా కార్మిక వర్గానికి ఏఐటీయూసీ తరఫున మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళ ఏ హక్కుల కోసమైతే మేడేని మనం సాధించుకున్నామో అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటిని హరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ప్రధానంగా ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి దాదాపు 60 కోట్ల పైచిలుకు కార్మికులు ఈ దేశంలో అసంఘటిత రంగంలో పనిచేస్తూ ఉన్నారు. ఎటువంటి హక్కులు అమలు కాకుండా, చట్టాలు అమలు కాకుండా, వాళ్ళ ఏమీ కూడా అమలు కాకుండా కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాడ్యుటీ, బోనస్, కనీస వేతనాలు లాంటి చట్టాలని సాధించుకున్న
ఆ ఏ ఒక్కటి కూడా ఇవాళ అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి 60 కోట్ల పైచిలకు కార్మికులకు అమలవుతున్నటువంటి పరిస్థితి లేదు. మరి ఈ నేపథ్యంలో కార్మిక చట్టాలని మార్చి కోర్టుగా తీసుకొస్తే అసలు కార్మికులు పనిచేసేటటువంటి పరిస్థితి లేకుండా పోతా ఉన్నది. ఇదే కిషన్గంజ్లో దాదాపు 250-300 మంది కార్మికులు పనిచేస్తే ఇవాళ ప్రభుత్వం ఈ ఆన్లైన్ విధానం తీసుకొచ్చిన తర్వాత, ఇవాళ ఇంటికి సేవ చేసేటటువంటి విధానం తీసుకొచ్చిన తర్వాత కనీసం 50-60 మంది కార్మికులు కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి లేదు. వ్యాపారస్తులు చిన్న ప్రభుత్వ విధానాల వల్ల మొత్తం దివాలా తీసి రోడ్డున పడుతూ ఉన్నారు. ఒక్క రిలయన్స్ మాత్రమే ఇవాళ ఈ దేశంలో నంబర్ 1గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. నిత్యావసర వస్తువులు మొత్తం ఒక రిలయన్స్ వాడికి అప్పచెప్పిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులు వాళ్ళ మీద ఆధారపడేటువంటి కోట్లాది మంది కార్మికులందరూ కూడా దివాలా తీసి రోడ్డున పడేటటువంటి పరిస్థితి ఈ మోడీ విధానాల వల్ల ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా ఈ మోడీని మనం ఇంటికి పంపాల్సినటువంటి అవసరం ఉన్నది. మోడీని ఎన్నికల్లో ఓడించాల్సినటువంటి అవసరం ఉన్నది. మోడీని వ్యతిరేకించేటటువంటి వాళ్ళు, మోడీకి వ్యతిరేకంగా గట్టిగా నిలబడేటటువంటి వ్యక్తులకు మనం ఈ ఎన్నికల్లో గెలిపించుకోవాలని, ఖచ్చితంగా ఈ మోడీని బుద్ధి చెప్పాలని, బీజేపీకి ఓటేయకుండా మిగతా లౌకిక పార్టీలకు ఓట్లేసి గెలిపించాల్సిందిగా ఏఐటీసీగా మేము పిలుపునిస్తాము. శ్రీనివాస్, మా అమాలీకి ఏ ప్రభుత్వం కూడా సాధించడం లేదు. మాకు వాటర్ లేదన్నా కానీ మాకు పట్టించుకున్న ప్రభుత్వం లేదు. మాకు ఏ సౌకర్యం ప్లాట్లు ఇస్తాం, ప్లాట్లు కూడా అమాలీకి ఏమి ఇవ్వలేదు ఇవరకు. ఏ ప్రభుత్వం వచ్చి కూడా మేము మోడీకి ఇంటికి పంపించే గ్యారంటీ ఉంది మేము. కానీ కనుక మా అమ్మాయికి వాటర్ సప్లై లేదు, రోడ్డు చక్కా లేదు. గార్డులు లెక్క కష్టం చేస్తే కూడా సేట్లకు లాలుచున్నాం. మాకు పిఎఫ్ లేదు, ఏసీ లేదు. ఇప్పిస్తాం అంటున్నారు కానీ ఇప్పటికీ మాకు ఏమి ఇప్పలేదు. ప్లాట్లు ఇప్పలేదు. వాటర్ సప్లై అంటే వాటర్ సప్లై కూడా ఇస్తలేదు మాకు గంజి లోపల. మాకు ఏమీ లేదు సాయం. అమ్మాయిలు చేసినాం పోయినాం అంతే. సేట్లకు గులాంగిరి చేయవలసి వస్తుంది ప్రభుత్వం చేపట్టి. ఈ ప్రభుత్వం అట్లా ఉంది కాబట్టి మాకు ఇంటికి పంపించే పరిస్థితి వచ్చింది. మాకు పంపిస్తాం ఈ గంజి నుంచి. ఒక నిజామాబాద్ జిల్లా నుంచి మోడీకి మాత్రం ఇంటికి పంపించే గ్యారంటీ ఇస్తున్నాం మేము. ప్రపంచ కార్మికులారా ఏఐటీసీ ముందు మేడే జెండాను ఆవిష్కరిస్తున్నాం. మరి ఆవిష్కరణలో వచ్చినటువంటి మా మున్సిపల్ కార్మిక సోదరుమణులకు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే చికాగో నగరంలో ఆ రోజు పని గంటలు తగ్గించాలని చెప్పేసి ఆ రోజు పెద్ద ప్రదర్శనగా పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము వాళ్ళపైన కాల్పులు జరిపి వాళ్ళను చంపినటువంటి సందర్భంలో వారి నెత్తుడితోని తచ్చిన గుడ్డను తీసి ఈ రోజు నుంచి మన జెండా ఇదే ఉంటుందని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పిండ్రు. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మనం ఎర్ర జెండాను మన కార్మికుల దినోత్సవంగా మనం ఈరోజు జరుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం. కాబట్టి దీనికి వచ్చేసిన మీ అందరికీ కూడా మన మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫు నుంచి మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి ఇప్పుడు మన యూనియన్ అధ్యక్షులు ఓమన్న గారు మన జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం.
కార్మిక వర్గానికి 138వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. 138 సంవత్సరాల క్రితం కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కులన్నింటినీ కూడా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హరించి వేస్తూ ఉన్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఈ దేశంలో అధికారంలో ఉండి కార్మికులు పోరాడి సాధించినటువంటి హక్కుల్ని మొత్తం కూడా చట్టాలని కోడ్లుగా మార్చి 4 కోడ్లుగా మార్చి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మున్సిపల్ రంగానికి సంబంధించి ఇవాళ ఒక పవిత్రమైనటువంటి పారిశుద్ధ్య రంగంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల్ని కూడా పరిష్కారం చేయలేనటువంటి ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ దేశంలో పాలక వర్గాలు ఉండటం ఇది నిజంగా చాలా దుర్మార్గం, అన్యాయం, శోచనీయం అని చెప్పేసి ఏఐటీసీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ ఒక పారిశుద్ధ్య రంగం కార్మికులకు ప్రధాని మోడీ గారు కాళ్ళు కడుగుతారు, మీరు ఒక పవిత్రమైన వృత్తిలో ఉన్నారని చెప్పేసి వాళ్ళ కాళ్ళు కడుగుతారు. మేము అంటున్నాం ఏఐటీసీగా ఈ మోడీ గారికి, అయ్యా కాళ్ళు కడిగితే కార్మికుల కడుపు నిండదు. ఆ కార్మికులకు సంబంధించి వాళ్ళు పనిచేస్తున్నటువంటి వృత్తిలో ఎవరైతే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిన పనిచేస్తున్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ పద్ధతిన అపాయింట్ చేస్తే ఆ కార్మికుల కడుపు నింపి మరింత ఉత్సాహంతో వాళ్ళు పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా రెగ్యులర్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఇచ్చినటువంటి హామీలో భాగంగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్లతో సమానమైనటువంటి వాళ్ళు అప్పుడు సంతోషంగా మరింత ఉత్సాహంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కడుపు నింపే ప్రయత్నం చేయాలి తప్ప కాళ్ళు కడిగితే కడుపులోకి రాదు అనేది ఇవాళ మేము ఏఐటీసీగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేస్తూ ఉన్నాం. వాటితో పాటు ఇవాళ వాళ్ళ పే రివిజన్కు సంబంధించి దాదాపు 18 నెలలు అయిపోతూ ఉన్నది. ఇప్పటికి వాళ్ళ వేతనాలు పెరగాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ నేటికి కూడా వేతనాలు పెంచకుండా మరింత అర్ధాకలితో ఇవాళ కార్మికుల్ని అలమటించే పద్ధతుల్లో మీ విధానాలు ఉంటా ఉన్నాయి. కాబట్టి వీటికి వ్యతిరేకంగా రాబోయే కాలంలో కార్మికులు ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలకు ఉద్యమానికి సిద్ధం కావాలని చెప్పేసి ఏఐటీసీగా ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ప్రపంచ కార్మికులారా, ఏఐటీసీ, ఏఐటీసీ జిందాబాద్, జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్, 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 ఏఐటీసీ జిందాబాద్. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి ఏఐటీసీ, ఏఐటీసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, గ్యాస్ ఏజెన్సీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ కార్మికుల ఐక్యత, ఏఐటీసీ జిందాబాద్, ఏఐటీసీ జిందాబాద్. కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఏకం కండే ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి ప్రపంచ కార్మికులారా, ఏకం కండి. ఇప్పుడు మన యూనియన్ ఈరోజు 138వ ప్రపంచ కార్మిక దినోత్సవము నిజామాబాద్ జిల్లా కుకింగ్ గ్యాస్ ఏజెన్సీస్ వర్కర్స్ ఆధ్వర్యంలో మన గౌరవ అధ్యక్షులు యూనియన్ అధ్యక్షులైనటువంటి ఓమన్న గారు, అలాగే యూనియన్ అధ్యక్షులు సాయన్న గారి ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా మన ఏదైతే ఎర్ర జెండా అనేది కార్మికుల పట్లన ఆ రోజు ఉద్భవించింది. కార్మికుల పనిదినాన్ని బట్టి
కార్మిక చట్టాలను బట్టి అనుసరిస్తున్నటువంటి మన యజమాన వ్యతిరేకంగా ఆ రోజు ఉద్భవించినటువంటి ఎర్ర జెండా నేటి వరకు కూడా మన కార్మికులు పోరాటం చేయడం జరుగుతున్నది. అందులో భాగంగా ఈరోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము గతంలో తీసుకొచ్చినటువంటి పోరాటం చేసి తీసుకొచ్చిన చట్టాలను వాటిని 29 చట్టాలని 4 కోట్ల విభజించి కార్మికులకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి రానున్న రోజులలో కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించేది ఏంటంటే ఇక ముందు ఈ చట్టాలని యథావిధిగా కొనసాగించేసేసి అటువంటి ఆలోచన మానుకోవాలని చెప్పేసి మా నిజామాబాద్ కుకింగ్ గ్యాస్ ఏజెన్సీ నుంచి తెలుపుతున్నాము. రేపు రానున్న ఎలక్షన్లో ఖచ్చితంగా మేము బుద్ధి చెప్తామని చెప్పి తెలుపుతున్నాము. యజమానులు కూడా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదు. కార్మికులు పనిచేసి వాళ్ళ హక్కుల గురించి కేవలం వాళ్ళ హక్కుల గురించి పోరాటం చేయడం తప్పితే యజమానులకు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కార్మికుల సిపిఎం పార్టీ ఇవి ఇలా మేడే కదా అది ఇస్తున్నాను. ఒక గంట సేపట్లో కార్మికుల సిపిఎం పార్టీ ఇవి ఇలా మేడే కదా అది ఇస్తున్నాను. ఒక గంట సేపట్లో 8వ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మన పార్టీ సిపిఐ కార్యాలయం ముందు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిపిఐ పార్టీ జిల్లా పక్షాన అందరికీ విప్లవ వందనాలు తెలియజేస్తూ ఇప్పుడు సిపిఐ పార్టీ జెండాను కోరుతా ఉన్నాం. जिंदाबाद सीपीआई जिंदाबाद सीपीआई ఏకంకండి ప్రపంచ కార్మికులారా ఏకంకండి ప్రపంచ కార్మికులారా ఏకంకండి ప్రపంచ కార్మికులారా జిందాబాద్ సిపిఐ జిందాబాద్ సిపిఐ జిందాబాద్ మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత నశించాలి సామ్రాజ్యవాదం నశించాలి ఆర్థిక దోపిడీ వర్ధిల్లాలి ప్రజా పోరాటాలు సిపిఐ ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి ప్రజాస్వామ్యం సిపిఐ అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ జిల్లా కార్యాలయం ముందు సిపిఐ జెండాను పార్టీ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న ఆవిష్కరణ చేశారు. ప్రధానంగా 1886లో ఆనాడు అమెరికా దేశంలోని చికాగో నగరంలో అప్పటికే 18 గంటల పనిని వద్దని చెప్పేసి కార్మికులు పెద్ద ఎత్తున 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి ఉద్యమం చేయడం జరిగింది. ఆనాడు ఎంతోమంది ప్రాణాలు ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం పోలీసుల దమనకాండతోటి పోలీసుల కాల్పుల వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వేలాది మందికి క్షతగాతులు కావడం జరిగింది. వారి రక్తపు మడుగుల నుండి పుట్టినటువంటి జెండానే ఎర్ర జెండా. ఈ ఎర్ర జెండా ఏర్పాటు జరిగిన నుండి ఆనాటి నుండి ఈనాటి వరకు మన భారతదేశంలో 1925లో ఏర్పడినటువంటి సిపిఐ ప్రజా సమస్యలపైన కార్మికుల సమస్యలపైన రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నది. గత 10 ఏళ్ల క్రితము ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి మోడీ గారు ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చిండో ఈ హామీలు నెరవేర్చకుండా విదేశీ పర్యటనలు చేస్తున్న సంగతి ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా కార్మిక సమస్యలు పరిష్కారం చేయకుండా కాలయాపన చేస్తూ ఉన్నాడు. మరోపక్క ఈ దేశంలో ఉన్నటువంటి మతాన్ని రెచ్చగొడుతూ కాలయాపన చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. గత 10 ఏళ్లలో జిఎస్టీ తీసుకొచ్చి ఏదైనా ప్రజలకు ఏమైనా ధరలు తగ్గినా అంటే రోజు ప్రజల నిత్యావసర ధరలు పెరుగుతూ ఉన్నాయి. దీనికి కారణం బీజేపీ అని చెప్పేసి సందర్భంగా సిపిఐగా స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే సిపిఐ పార్టీ బలపరిచినటువంటి ఇండియా కూటమి అభ్యర్థులు గెలిపించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా ప్రజానీకాన్ని కోరుకుంటా ఉన్నాం. ఇలా ఇండియా కూటమి అభ్యర్థి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు పోటీ చేస్తూ ఉన్నారు. వీరికి సిపిఐ పార్టీగా మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా ఈ ఎన్నికల్లో మోడీ గారి
అపజయం ఉంటుంది, ఈ ఇండియా కూటమి గెలుపు ఉంటుందని చెప్పేసి సందర్భంగా సిపిఐ పార్టీగా మేము హర్షభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాం. 138వ ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా శ్రామిక వర్గానికి, కార్మిక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆనాటి అమరుల త్యాగాలతో ఈరోజు మనము తలెత్తుకొని తిరుగుతున్న విధానం 8 గంటల పనిదినం కోసం అమరులైన త్యాగదనులను తలుచుకుంటూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈ ఎర్రజెండాను ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. కానీ భారతదేశంలో మరి 1925లో స్థాపించిన సిపిఐ పార్టీ నేటికి అనేక పోరాటాలు, అట్లాగే మన భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో అనేక త్యాగాలు చేసి నేటికి ప్రజల తరపున నిలబడ్డ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో లౌకికవాదాన్ని కాపాడుకుందాం, భారతదేశ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. కనుక మతోన్మాదానికి వ్యతిరేకంగా ఈరోజు ఇండియా కూటమి ఇలా ఏర్పడ్డది. ఈ ఇండియా కూటమికి మరి రాబోయే రోజుల్లో జరిగే ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ మేడే సందర్భంగా వర్కర్స్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాలు తీసుకొస్తున్న కార్మిక వ్యతిరేక చర్యలను విడనాడి, అట్లాగే వాళ్ళు తీసుకొచ్చిన 4 కోడుల చట్టాన్ని ఉపసంహరించుకొని కార్మిక వర్గాన్ని రక్షించాలని ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. యూనియన్ కార్యాలయం దగ్గర ఏఐటియుసి జెండాను మన ఏఐటియుసి సీనియర్ నాయకులు గతంలో అనేక సంవత్సరాలు రైస్ మిల్ గుమస్తా సంఘానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి మన నాయకులు, ఏఐటియుసి సీనియర్ నాయకులు కామ్రేడ్ వెంకటేశం గుప్తా గారిని జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతాం. వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి మేడే, వర్ధిల్లాలి ఏఐటియుసి జిందాబాద్, ఏఐటియుసి జిందాబాద్, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక విద్యార్థి మేధావుల యువకుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మిక కర్షక విద్యార్థి మేధావుల యువకుల ఐక్యత వర్ధిల్లాలి. అన్న గంజ హమాలి కొద్దిగా అన్న బాబు మీరు కొద్దిగా హలో వచ్చిరమ్మా, వచ్చినాం రండి. కామ్రేడ్స్ అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈరోజు 138వ మేడేను ప్రపంచవ్యాప్తంగా వాడల కార్మిక వర్గం ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నది. ఆ నేపథ్యంలో మన నిజామాబాద్ జిల్లాలో ఆవాస ప్రాంతాల్లో మేడే కార్యక్రమాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈ నేపథ్యంలో మన శ్రద్ధానంద్ గంజ్ హమాలి యూనియన్ కార్యాలయం దగ్గర ఈ జెండా ఆవిష్కరణను మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ సందర్భంగా శ్రద్ధానంద్ గంజ్ హమాలి కార్మికులకు, ఇతర అన్ని రంగాల కార్మికులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఈ జెండాను ఈ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ సాయిల్ గారు జెండాను ఆవిష్కరించవలసిందిగా కోరుతా ఉన్నాం. కరెక్ట్ పెట్టిరా పైకి ఏది కిందికి కూడా వేయాల్సిన అవసరం ఇంకా
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి మేడే ఏకం కండే ప్రపంచ కార్మికులారా ఏఐటియుసి శ్రద్ధానంద్ గంజ్ కార్మికుల ఐక్యత అమాలి కార్మికుల ఐక్యత మేడే ఏఐటియుసి శ్రద్ధానంద్ గంజ్ కార్మికుల ఐక్యత మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత बेटा भाई ఆటో కార్మికుల ఐక్యత ఆటో జీప్ కార్మికుల ఐక్యత ఏఐటియుసి మేడే కార్మికుల ఐక్యత ఈరోజు కార్మికుల దినోత్సవంగా 138వ ప్రపంచ కార్మికుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా నిజామాబాద్ పట్టణంలోని పాత బస్టాండ్, నిజామాబాద్ ఓల్డ్ బస్టాండ్, జీబైండ్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో మేడే కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీనికి మన రాష్ట్ర నాయకులు మన ఓమన్న గారు రావడం జరిగింది. అదేగా మధ్యాహ్న భోజన కార్మికులు చక్రపాణి రావడం జరిగింది. కాబట్టి ఇప్పుడు జెండా ఆవిష్కరణ చేసుకోవాల్సిందిగా మన జిల్లా యూనియన్ సెక్రటరీ గారికి కోరుతున్నాను. ఏఐటియుసి కార్మికుల ఐక్యత ఆటో జీప్ అండ్ కార్మికుల ఐక్యత నిజామాబాద్ ఓల్డ్ బస్ స్టాండ్ జీప్ అండ్ ఆటో కార్మికుల ఐక్యత మేడే ప్రపంచ కార్మికుల ఐక్యత ఏఐటియుసి ఆధ్వర్యంలో 138వ మేడే దినోత్సవాన్ని ఆటో అండ్ జీప్ యూనియన్ ఆధ్వర్యం బోధన్ బస్టాండ్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ఆటో కార్మికులకు, ఈ అడ్డాకు సంబంధించినటువంటి ఆటో జీప్ డ్రైవర్లకు, కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా ఇవాళ మోటార్ వెహికల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి రక్షణ లేకుండా కేంద్ర ప్రభుత్వం అనేక ఆంక్షలు విధిస్తూ ఇవాళ కార్మికుడు తన వాహనాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా లేకుండా కుట్రలు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా హిట్ అండ్ రన్ చట్టానికి సంబంధించి ఈ మధ్యకాలంలో మోడీ ప్రభుత్వం హిట్ అండ్ రన్ చట్టాన్ని తీసుకొచ్చి ఎవరైతే వెహికల్ నడిపేటటువంటి డ్రైవర్ ఉన్నాడో ఆ వెహికల్ కనుక ఎక్కడైనా అనుకోకుండా యాక్సిడెంట్ జరిగితే పెద్ద వెహికల్ ఎవరైతే ఉంటుందో వాళ్ళ మీదనే చర్యలు తీసుకునేటటువంటి పద్ధతుల్లో, తప్పు ఎవరిదైనా వెహికల్ డ్రైవరే బాధ్యుడనే పద్ధతుల్లో హిట్ అండ్ రన్ చట్టాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. దాన్ని రద్దు చేయాల్సిందిగా ఏఐటియుసి కమిటీ డిమాండ్ చేస్తాం. ప్రధానంగా ఇవాళ కార్మికుడు తనంతట తాను లొంగిపోయినా కూడా ఆయనకు 10 లక్షల రూపాయలు జరిమానాతో పాటు 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటటువంటి ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చి కార్మికుల్ని ఆ మోటార్ వెహికల్ రంగానికి దూరం చేసేటటువంటి కుట్ర ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. కాబట్టి మేడే పూర్తిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలా, లేకపోతే ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వానికి ఈ కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. भाइयों को मेरे साथ जो भी ऑटो यूनियन के ड्राइवर से
जीप एंड ऑटो ड्राइवर से सभी को मेडे की विशेष शुभकामनाएं। और 138वां मेडे है आज, और इस अवसर पर हमें जो गवर्नमेंट का जो हिट एंड रन जो इशू हुआ परसों कानून आया सो है, उसमें ड्राइवर को कोई भी बेनिफिट नहीं है। और जो रिस्क हम ले रहे ड्राइवर्स, हमारी जान आगे वाले की जान के जैसा हम देख ले कि हमारी व्हीकल को संभाल के हम ये कर रहे हैं, मगर आगे वाला सही अगर नहीं आया तो हम कुछ नहीं कर सकते उसके लिए। और हमारे को और वो जो 10 साल की 7 साल की सज़ा और 10 लाख रुपए जुर्माना जो है, अगर 10 लाख रुपए हमारे पास अगर मौजूद रहेंगे तो हम ये गाड़ी क्यों चलाएंगे? हमारे को गवर्नमेंट के जानिब से कोई मदद नहीं है। और हम डेली वेजेस हमारा जो भी है फाइनेंसों के गाड़ियाँ ले लेके महीने को 10,000 12,000 EMI भर लेते हुए हम लोग हमारा गुजारा कर ले रहे। किसी के सामने आगे हाथ नहीं फैलाना, हमारा हम जीना, सेल्फ एम्प्लॉय है हम एक, और पब्लिक को सर्विस दे रहे। हमारे को भले ही नुकसान हो रहा है इसमें, जाने तो लाखों रुपए की 2-3 लाख रुपए की गाड़ी ले लेकर आज हम 400-500 रुपये डेली वेज मजदूर, एक थोड़ा सब्बल लेके जाने वाला एक 500 रुपये कमा रहा, और हम लाखों रुपए की गाड़ी रख के इतना रिस्क लेके हर एक चीज़ से रिस्क ले रहे, पुलिस वालों से, RTO साहब से, पैसेंजर से, और फ्री बस जो इशू हुआ परसों उससे हमारे को गवर्नमेंट की जानिब से कोई मदद नहीं है, उल्टा लास्ट में चल रहे हम। और जो कानून है वो कानून बिल्कुल गलत है, और ये कानून के बारे में थोड़ा हमारे तरफ गवर्नमेंट भी सोचना। हमें कुछ फ़ायदा नहीं करे तो नहीं करे, मगर नुकसान हो रहा है इससे उल्टा। जो हम चला ले रहे ऑटो डेली वेजेस, उसमें फ्री बस डालकर आप लोग हमारे को और तकलीफ दे रहे उल्टा। पैसेंजर 2-3 घंटे ठहर रहे बस के लिए, जो 20 रुपये 30 रुपये का पैसेंजर है उन्हें भी 2-3 घंटे, जबकि हमारे ऑटो में 5-6 आदमी होते ही चलो 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 चलो। हम दुनिया का रिस्क लेके आज 10-15 साल से इस फील्ड में अड्डे पे जी रहे हम। हमारे को ये नहीं सो तकलीफ दे दी है गवर्नमेंट, और इसके बारे में आप लोग सोचना, और ये जो है कानून इसे उल्टा लेना, बल्कि हम हमारे तरफ से ये कर रहे हैं।